హాయ్ ఫ్రెండ్స్, అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ. ఈరోజు వచ్చేసి అయితే 8 o'clock అయితే ఇచ్చిన వెహికల్. 8 o'clock తీస్తే ఎమ్మడే బుకింగ్ అయితే ఇచ్చిండు మనకి ఓలాలో. ర్యాపిడో ఓలా ఆన్ చేస్తే ఓలాలో అయితే బుకింగ్ ఇచ్చిండు. ఎయిర్పోర్ట్ బుకింగ్ ఇచ్చాను అనమాట. అందువల్ల వీడియో తేలేకపోయినా ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసిన. 8 o'clock ఇచ్చిండు ఎగ్జాక్ట్లీ బుకింగ్ అయితే ఎయిర్పోర్ట్ ఇది తీసుకున్నది. అండ్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసిన. క్యాబ్స్ అయితే ఉన్నాయి చూడండి, క్యాబ్స్ అయితే ఉన్నాయి. మన సీరియల్ నెంబర్ వచ్చేసి 160 అయితే చూపిస్తుంది. తక్కువ ఉన్నాయి క్యాబ్లు అయితే 160 చూపిస్తుంది. చూద్దాం, వెయిటింగ్ అయితే ఏదేమో చూపిస్తుంది. చూడండి ఎయిర్పోర్ట్ డ్రాప్ ఎంత వచ్చింది అనేది చూడండి. మన సీరియల్ నెంబర్ వచ్చేసి 160 ఉంది. అండ్ ఎయిర్పోర్ట్ డ్రాప్ వచ్చేసి ఇక్కడ 679 అయితే ఇచ్చింది మనకి. యాక్చువల్లీ ఫస్ట్ అయితే 739 అయితే చూపించింది, 750 దాకా. అది ఇక్కడ వచ్చి చూస్తేనేమో 679 ఇచ్చింది. అమౌంట్ తక్కువ ఇచ్చింది ఎందుకో మళ్ళా. చూడండి 47 కిలోమీటర్ వచ్చిన, 47 కిలోమీటర్ 1 hour పట్టింది. వాళ్ళ అమౌంట్ అనేది తక్కువ ఇచ్చిండు. నాకు చూపించినది ఒక అమౌంట్ అయితే ఇచ్చింది, ఒక అమౌంట్ ఇచ్చింది మళ్ళీ. ఇట్లుంటారు ఓలోడు. అండ్ డేట్ వచ్చేసి 12 ఫ్రైడే, శుక్రవారం. ఈరోజు 9:36కి అయితే ఎయిర్పోర్ట్ అయితే వచ్చిన. 8 o'clock తీసిన. చూడండి 9:36 April 12 ఫ్రైడే, శుక్రవారం ఈరోజు. చలో వెయిటింగ్ అయితే చేద్దాము, ఎంత టైంకి ఇస్తాడో బుకింగ్ అయితే. సీరియల్ అయితే తొందరనే తగ్గుతుంది. చూద్దాం, వెయిటింగ్ అయితే చేద్దాం. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మొన్న ఇది చూపించిన కదా, ఇది మన నీడ కోసం వేసారు. మళ్ళీ ఈరోజు వచ్చి చూస్తేనేమో చైర్లు వేసారు మొత్తం అక్కడిక్కడ కూర్చోనికి. ఇగో ఇక్కడ అవతల 2 ఇవతల 2 అట్లా చైర్లు వేసారు. ఇక్కడ నుండి అక్కడ దాకా కూర్చోనికే, డ్రైవర్లందరూ కూర్చోనికే చైర్లు అనేది వేసారు అనమాట. ఓకే, వెయిటింగ్ అయితే చేద్దాం. బుకింగ్ అయితే పడింది, ఎయిర్పోర్ట్లో బుకింగ్ అయితే ఇచ్చిండు. లోపలికి అయితే వెళ్ళిపోతున్నా. అండ్ క్యాబ్స్ అయితే తక్కువనే ఉన్నాయి. నేను ఓలాలో మినీ వరకు ఆన్ చేసి పెట్టినా. నిన్న ఆన్ చేసింది మినీ, బుకింగ్స్ తక్కువ ఉన్నాయి. నిన్న మినీ వరకు ఆన్ చేసి పెడితే అది ఆఫ్ చేయడం మర్చిపోయినా. ఇప్పుడు మినీలో వచ్చింది బుకింగ్. ఇక మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆన్ చేసాం అనుకో, మళ్ళీ ఎక్కడో అది మళ్ళీ సీరియల్ ఎక్కువ చూపిస్తే క్యాన్సిల్ అయ్యలేదు. కంటిన్యూ చేస్తున్నా మినీ బుకింగ్ తీసుకొని. చూద్దాం అమౌంట్ ఎక్కడ వేస్తే ఎంత ఇస్తాడు అనేది చూద్దాం. అమౌంట్ అనేది ఇక మినీలో పోయినా ప్రైమ్లో పోయినా గదే అమౌంట్ ఇస్తాడు ఓలాలో అయితే, ఏదో తేడా ఏమి ఉండదు. చూద్దాం, లోపలికైతే వెళ్ళిపోదాం. ఇక్కడ అయితే సిఎన్జి అయితే అన్లిమిటెడ్ అవైలబుల్ అయితే ఉంటుంది ఇక్కడ ఎయిర్పోర్ట్లో. ఫుల్ ఎప్పుడు వచ్చినా ఫుల్ చేయించుకోవచ్చు ట్యాంక్ అయితే. సిఎన్జి బండ్లు ఉన్న వాళ్ళైతే ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడల్లా ఫుల్ చేయించుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సైడ్లో మనం ఎగ్జిట్ అవుతుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్యాబ్స్ ఆపిర్రు. ఇక్కడ వెయిట్ చేస్తారు ర్యాపిడో గురించి. ర్యాపిడో ఇక్కడ వచ్చి పెట్టుకోవడానికో క్యాబ్లో ర్యాపిడో బుకింగ్స్ అనేవి పడతాయి అన్నమాట. మరి అంతగానో ఏం పడవు, తక్కువనే పడతాయి. కానీ తక్కువనే పడతాయి బుకింగ్స్ అయితే ర్యాపిడోలు ఇక్కడ ఎయిర్పోర్ట్ నుండి. ఇంకా లోపలైతే స్పేస్ అయితే లేదు వాళ్ళకి, మనమే డైరెక్ట్ పోయి ఎక్కించుకోవాలా. సీ పార్కింగ్కి ఎక్కించుకొని వెళ్ళిపోవాలి బయటికి. అండ్ టోల్గేట్ ఛార్జెస్లో కూడా ఛార్జెస్ మనవి ఉంటాయి. అంతా ఇంక్లూడ్ అయ్యి ఇస్తాడు బుకింగ్ అయితే. అమౌంట్ ఇంక్లూడ్ అయ్యి ఇస్తాడు అమౌంట్. ఆ ఛార్జెస్లో కూడా పార్కింగ్ ఛార్జెస్ అంతా ఇంక్లూడ్ అయ్యి చేస్తాడు అమౌంట్ మనకైతే ర్యాపిడోలో. చలో లోపలికైతే వెళ్ళిపోదాం. ఈరోజు అయితే వెదర్ చాలా కూల్గా ఉంది. అది ఇంతవరకు ఎండనే రాలేదు. టైం వచ్చేసి 10:30 అవుతుంది. చాలా కూల్గా ఉంది. ఇట్లనే ఉండాలి ఈరోజు మొత్తం మంచి చల్లగా. మన ఏసీపై మంచి చల్లగా వస్తుంది. డ్రాప్ అయితే అయిపోయింది. ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇక్కడ డిలైట్ ఇచ్చిండు. ఐటెక్సీ డెలైట్ దగ్గరికి అయితే వచ్చిన డ్రాప్. అండ్ అమౌంట్ వచ్చేసి
అమౌంట్ 488 అయితే ఇచ్చింది మనకి. ఇంక్లూడ్ టోల్తో 50 రూపాయలు టోల్ రిఫండ్ వచ్చింది. అది దానితో కలిపి 538 అయితే ఇచ్చిండు. మనకి ఇచ్చిన అమౌంట్ అయితే 488 ఇచ్చిండు మనకి. ఇది మనకి ఇచ్చిన అమౌంట్ అయితే 488, టోటల్ అయితే 488 అయితే ఇచ్చింది మనకి. రెండు రైడ్స్ అయితే కంప్లీట్ చేసిన. ఒకటేమో 679 పోయేటప్పుడు ఎయిర్పోర్ట్, మళ్ళీ వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ నుండి వచ్చేటప్పుడు ఏమో 488 అయితే ఇచ్చిండు. ఇది రెండు అయితే కంప్లీట్ చేసిన. టోటల్ వచ్చేసి 1167 అయితే అయింది. వెయిటింగ్ అయితే చేద్దాం ఇక. అక్కడ డీలర్ దగ్గర పడమని ఇక్కడ మసీద్ బండ సైడ్ అయితే వచ్చిన. ఐటెక్షన్ మసీద్ బండ రోడ్ ఉంటుంది కదా, అక్కడ సైడ్ వచ్చి అయితే ఆపుకున్నా. చూద్దాం, వెయిటింగ్ అయితే చేద్దాం ఇక. ఫస్ట్ డ్రాప్ అయితే దమ్మావిడ అయితే వచ్చిన. ఇక్కడ ఇక డ్రాప్ డ్యూటీ అయితే క్లోజ్ చేసేస్తున్నా. ఫస్ట్ అయితే ఆఫ్లైన్లో అయితే వెళ్ళిపోదాం. అండ్ ర్యాపిడోలో వచ్చేసి 1415 అయితే చేసిన. ఇందులో వచ్చేసి ఎన్ని రైడ్లు కొట్టినంటే 5 రైడ్లు అయితే కంప్లీట్ చేసిన. 5 బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసిన. 1415 రూపాయలు అయింది. అండ్ ఓలాలో వచ్చేసి 1740 చేసిన. 1740 రూపాయలు అయితే చేసిన. ఇందులో వచ్చేసి 4 రైడ్లు అయితే కంప్లీట్ చేసిన. 4 బుకింగ్లు అయితే కంప్లీట్ చేసిన. ఇలా ఇక టోటల్ వచ్చేసి 1740. ప్లస్ అండ్ ర్యాపిడోలో వచ్చేసి 3154 రూపాయలు అయితే అయింది ఈరోజు. టోటల్ వచ్చేసి ఇంత అయింది, 3154 రూపాయలు అయితే చేసిన. మధ్యాహ్నం వరకు అయితే బుకింగ్స్ అయితే అస్సలే లేవు. ఇది మా ఎక్కువ బిల్ అయితే మార్నింగ్, ఇది ఈవినింగ్ అయితే పడినాయి. 10 తర్వాత 11, 12 తర్వాత అయితే బుకింగ్సే లేవు అసలు. ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చినాయి, ఇంకా ఒక్క బుకింగ్ పడలేదు. అక్కడ హైటెక్ సిటీ వచ్చిన కదా, అక్కడ నుండి అయితే వచ్చిన ఒక్క బుకింగ్ అయితే పర్లేదు మనకి. ఇక ఈవినింగ్ నుండి అయితే స్టార్ట్ అయినాయి బుకింగ్స్, మంచిగానే పడినాయి. ఈవినింగ్ నుండి అయితే బాగానే వచ్చినాయి బుకింగ్స్ అయితే. ఇది టోటల్ వచ్చిన ఫేర్ ఈరోజు. కిలోమీటర్ వచ్చేసి చూపిస్తారు చూడండి. కిలోమీటర్ వచ్చేసి 185 అయితే తిరిగిన. 185 తిరిగిన కిలోమీటర్ టోటల్. ఇది అమౌంట్ ఈరోజు వచ్చేసి ఇది. ఓకే ఫ్రెండ్స్.